మీ పేరన్నా? నా పేరు శివకుమార్ అన్న. నేను రైమల్ నగర్ వాసిని, కాన్స్టిట్యూన్సీ వాసిని. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఏంటి పరిస్థితి? చూడండి అన్న, ముందుగా కాంగ్రెస్ అధిష్టానానికి అందరికీ, రేవంత్ రెడ్డి గారు అందరికీ నవీన్ అన్నకు టికెట్ కన్ఫర్మ్ చేసినందుకు ముందుగా మా కాన్స్టిట్యూన్సీ ప్రజల తరఫున అందరి తరఫు నుంచి వారికి ధన్యవాదాలు. చూడండి, టికెట్ ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిందో అప్పుడే నవీన్ అన్న విజయం ఖాయం అయిపోయింది. భారీ మెజార్టీతో నవీన్ అన్న హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాడు. గెలుస్తారా నవీన్ అన్న? 100% అన్న. మా కాన్స్టిట్యూన్సీ ప్రజలవి ఎప్పుడెప్పుడు నవీన్ అన్న వస్తాడు, గల్లీలలోకి వస్తాడు, మేము ఎప్పుడెప్పుడు అతనికి ఆరతులు పట్టాలి, మేము చూడాలి అనేది ఆల్రెడీ గల్లీలలో స్టార్ట్ అయిపోయినాయి. ప్రచారం స్టార్ట్ కాక ముందుకే భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు అన్న. చూస్తారు మీరు. బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి ఇక్కడ? ఏం లేదన్న, 10 సంవత్సరాల నుంచి ఏముంది, ఏం లేదు. వాళ్ళ కార్యకర్తలు బాగుపడ్డారు అంతే. పార్టీ ఏం చేసింది లేదు. ఒకసారి వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది. బస్సులలో ఆడవాళ్ళని అడిగితే చెప్తారు. అండ్ డెవలప్మెంట్ ఏం లేదా? డెవలప్మెంట్ ఏముందన్న, డెవలప్మెంట్ ఏం చేసింది ఏం లేదు. ఎక్కడున్నది అక్కడనే ఉంది. చూడండి, వర్షం పడితే ఏమొస్తుందో స్లమ్లలో వెళ్ళి మీకు అర్థమవుతుంది. మరి 3 సార్లు ఎట్లా గెలిపించారు మరి? అదే చెప్తున్నాం కదా, ఫస్ట్ టైం అలయన్స్ లోకి వెళ్ళి గెలవడం జరిగింది. ఓకే. సెకండ్ టైము బీఆర్ఎస్ వేలో గెలిచిపోయినాడు. థర్డ్ టైము మనం చూసినారు పరిస్థితులు ఎలా ఉండేనో, ఆ పరిస్థితుల్లో గెలవడం జరిగింది. అని అభివృద్ధి ఇంపార్టెంట్. గెలవడం అనేది ఆయన అది కేసీఆర్ హయాంలో మిషన్లు అనుకో ఇంకోటి అనుకో ఎట్లా మీరు చేసినారో చూసినారు. అభివృద్ధి ఇంపార్టెంట్. మా అభివృద్ధిలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది. మళ్ళీ అభివృద్ధి జరగలే. మళ్ళీ జరగాలంటే నవీన్ అన్నతోనే సాధ్యం. మళ్ళీ ఒక కేసీఆర్ గారిని చూడబోతున్నారు నవీన్ అన్న దాంట్లో. కానీ ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కొన్ని వీడియోలు బయటకు చేస్తున్నారు, ఫోటోలు కూడా రిలీజ్ చేస్తున్నారు. ఒకవేళ నవీన్ యాదవ్ గెలిస్తే మొత్తం బ్లాక్ మెయిల్, అదేవిధంగా ఏంటంటే గుండాల రాజ్యం విపరీతంగా పెరిగిపోతుంది అన్నట్టు మాట్లాడుతున్నారు అన్న. వాళ్ళు చెప్పడం వరకే వాళ్ళకు భయం పుట్టుకున్నది. నవీన్ అన్నకు సీట్ కన్ఫర్మ్ అయింది, మనం ఏం చేయలేం, మన రాజకీయం ఎక్కడ మడబడిపోతుందో. మళ్ళీ ఒక పీజార్ లాంటి నాయకుడు వస్తున్నాడు, అంత మంచి వ్యక్తి వస్తున్నాడు, మనకి ఇక్కడ రాజకీయం ఉండదు ఇంకొక 20 సంవత్సరాలు అనుకో. అందుకే భయంతో ఫాల్స్ కేసులు పెట్టడం జరుగుతుంది. చూసినారు, ఫాల్స్ కేసు పెట్టినారు, దాని మీద ఎంక్వైరీ జరిగింది, దాని మీద రిజల్ట్ వచ్చింది, ఏమైంది ఫాల్స్ అన్నది తెలిసింది. వాళ్ళకి భయంతో చేస్తున్నారు అన్న ఇదంతా. అంటే అరాచకాలు సృష్టిస్తారు, అదేవిధంగా గ్యాంగ్స్టర్లు కూడా క్రియేట్ అవుతారు అన్నట్టు మాట్లాడుతున్నారు అన్న. చెప్పేటోళ్ళు చెప్తారు, ఎక్కడనో ప్యాలెస్లలో అక్కడిక్కడ కూర్చొని కాదన్న, బస్సులోకి వచ్చి చూడండి, చనిపోతే ఎట్లా సాయం చేస్తారు వాళ్ళు చెప్పుకోరన్నా. వీళ్ళు చెప్పుకుంటారు సోషల్ మీడియాలలో. రాండి, మా బస్సులలోకి రండి, చూడండి, మేము అభివృద్ధి పొందినాం కాబట్టి ప్రతి వ్యక్తి అతని కోసం వెయిటింగ్ లో ఉన్నారు. సీట్ ఇవాళ కన్ఫర్మ్ అయినందుకు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎట్లా ఉన్నాయి కాంగ్రెస్ పథకాలు? బాగున్నాయి అయితే అన్న. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే చూస్తున్నారు కదన్న, గత 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేవు. నా మ్యారేజ్ అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు లేదు రేషన్ కార్డు. మొన్న అప్లై చేసుకున్నా వచ్చింది. సన్న బియ్యం తింటున్నారు. ఇది లేని వాళ్ళకి అర్థమవుతుంది అన్న సంక్షేమ పథకాలు ఏంటివని. అర్థమైంది అన్న. ఉన్నవానికి ఏం తెలుస్తుంది తెలియదు. ఎక్కడో ఉండి వాడు రేషన్ బియ్యం తింటాడా, సన్న బియ్యం, దానికన్నా డబుల్ పాలిష్ బియ్యం తింటొచ్చు. ఓకే. కళ్యాణ లక్ష్మి వచ్చేద్దా మీకు? అన్న 100% వచ్చిందన్న. మేము పెట్టినాము, వచ్చింది మాకు. అదే 45 డేస్ అన్నారు, 40 డేస్ లోనే వచ్చింది మాకు. ఎవరు ఇచ్చారు? ఎవరు? కళ్యాణ లక్ష్మి ఎవరు ఇచ్చారు? మాకు కార్పొరేటర్ గారు ఇచ్చారన్న, సీఎం రెడ్డి గారు. ఎవరి ప్రభుత్వంలో వచ్చింది? కాంగ్రెస్ హయాంలో. కేసీఆర్ హయాంలో రాలేదా? కేసీఆర్ హయాంలో వచ్చినదన్న. వాళ్ళ కార్యకర్తలకు ఇంపార్టెంట్ ఇచ్చిన వాళ్ళే. పబ్లిక్, నార్మల్ పబ్లిక్ ఎవరు పట్టించుకున్నారన్న? కార్యకర్తలు బాగుపడ్డారు. నార్మల్ పబ్లిక్ ని ఎవరు చూసినారు? కేసీఆర్ పబ్లిక్ అసలు చూడలేదా, పట్టించుకోలేదా? అరే కేసీఆర్ ఓకే అన్న, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు పట్టించుకుంటలేరు. కేసీఆర్ గారు అక్కడ పైన ఉండొచ్చు, పర్లేదు. ఆయన ఇక్కడ ఉన్న నాయకుడు చూడాలి కదా, ఎమ్మెల్యే గారు. అది మేము చెప్పేది. మా కాన్సెప్ట్ వరకు అయితే ఏం డెవలప్మెంట్ కాలేదు అన్న. 10 సంవత్సరాలలో ఉండొచ్చు, కేసీఆర్ హయాంలో ఉండొచ్చు, జరిగి ఉండొచ్చు, కానీ మా కాన్సెప్ట్లో మాత్రం ఏం డెవలప్మెంట్ జరగలేదు. అది బీజేపీ ఎట్లా ఉంది? బీజేపీ ఏం లేదన్న మా దగ్గర. అసలు ఊపే లేదా? మా దగ్గర ఏమి ఉండదు. క్యాండిడేట్ ఎవరో ఏంటిదో అసలు ఎక్కడ ఉంటాడో ఎలక్షన్ లో కనబడతాడు తప్పించి మళ్ళీ ఎక్కడ కనబడతాడు అన్న. ఆ చర్చ లేదంటారు? ఆ చర్చ లేదు అసలు. మళ్ళీ ఉండొచ్చు బీజేపీ సెంట్రల్ లో ఉండడం ఓకే, కాదంటలేం, కానీ ఇక్కడ ఉన్న నాయకుడు ఎవరో అసలు అతను ఎక్కడ ఉంటాడు ఏంది ఎలక్షన్ టైంలో కనబడతారు తప్ప ఎవరు కనబడరు అన్న. పార్టీ ఉన్నా లేకున్నా 24/7 నవీన్ అన్న కాల్ కొడితే వచ్చి ఉన్న వ్యక్తి నవీన్ అన్న. నాకు ఊగ వచ్చినది, నాకు 35 years, నాకు ఊగ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు నవీన్ అన్ననే. ఏ ఆపద ఉన్నా ఏది ఉన్నా సరే, ఏ పార్టీ గీటీ అని కాదు, మాకు నవీన్ అన్న ఇంపార్టెంట్. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ,
జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.